టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన జట్టు గత కొన్ని రోజులుగా క్రికెట్లో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఆటగాళ్లు ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చిత్తుగా ఓడిపోయింది. 72 పరుగులకే సౌత్ ఆఫ్రికాను ఆల్అౌట్ చేసి ఇంగ్లాండ్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో సౌత్ ఆఫ్రికా ఘోర పరాజయం పాలింది. 415 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిటిష్ బ్యాటర్లు 72 పరుగులకే ఆల్అౌట్ అయ్యారు. ఆ జట్టు బ్యాటర్లలో 20 రన్స్ చేసిన బాష్ టాప్ స్కోరర్. దీన్ని బట్టి చూస్తే వాళ్ళ ఆట ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆర్చర్ 4 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా టాప్ అప్ ఆర్డర్ను పడగొట్టారు. దీంతో 342 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా ఓడింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడా ఓటమి ఇదే కావడం గమనార్హం. 2023లో శ్రీలంకపై టీమిండియా 317 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇప్పుడు ఆ రికార్డును ఇంగ్లీష్ బద్దలు కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది. జో రూట్, జాకబ్ బెథెల్ శతకాలు బాదగా జేమీ స్మిత్, జోస్ బట్లర్ హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన సఫారీ జట్టు 72 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, ట్రిస్టన్ స్టబ్స్ మాత్రమే 2 అంకెల స్కోర్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 4, ఆదిల్ రషీద్ 3, బ్రైడన్ కార్స్ 2 వికెట్లతో చెలరేగారు. మొదటి 2 మ్యాచ్ల్లో గెలిచిన సౌత్ ఆఫ్రికా సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ మరో రికార్డు కూడా సాధించింది. వన్డేల్లో అత్యధిక సార్లు 400కు పైగా స్కోర్లు చేసిన రెండో జట్టుగా భారత్ సరసన నిలిచింది. భారత్ 7 సార్లు 400కు పైగా పరుగులు చేయగా తాజా మ్యాచ్తో ఇంగ్లాండ్ ఆ రికార్డును సమన్ చేసింది. ఈ జాబితాలో సౌత్ ఆఫ్రికా 8 సార్లు అగ్రస్థానంలో ఉంది.